నగరికల్లు మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు నరేంద్ర మోడీ లాంచ్ చేసిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. ప్రతి స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ హసీనా, వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమ్యూజాన్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కె సురేష్, డిప్యూటీ ఎంపీడీఓ కెవి విశ్వశివ ప్రసాద్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రీన్ అంబాసిడర్లు, క్రాప్ మిత్రులు, శానిటైజర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నగరికల్లు పిఎస్సిలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కింద మహిళలకి మొత్తానికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సఫారీ మిత్ర కింద సురక్ష శిబిరం ఈ కింద మన మండలంలో 80 మంది పారిశుద్ధ కార్మికులకి అంటే 11 మంది ఏమో గ్రీన్ గార్డ్స్, 69 మంది గ్రీన్ అంబాసిడర్ ఉన్నారు. వీళ్ళ మొత్తానికి హెల్త్ చెకప్ చేసి వాళ్ళకి క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని రకాల వైద్య పరీక్షలు మొత్తం చేసి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అనే నానుడి మనకి ఎప్పటి నుంచో వింటున్నాం. మనమే మనం సిక్ అయ్యామనుకోండి, 1 డే అయినా కూడా మన ఇల్లంతా ఎలా ఉంటుంది. అందుకనే లేడీ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు బాగుంటుంది, తను స్వయంగా ఏదైనా పని చేయగలుగుతుంది, స్వయంగా తను సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది తనకి, ఇంకా తను సంపాదించుకోవడానికి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ చేయగలదు. పిల్లల్ని స్కూల్కి పంపించగలరు. ఈ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ఓన్లీ మెడిసిన్ తీసుకుంటే సరిపోతుందా? లేదు, మంచి ఆహారం కూడా తను తీసుకోవాలి. స్వస్థ నారీ సురక్షిత్ పరివార్ అభియాన్ అంటే ఇందాక మన సూపర్వైజర్ గారు చెప్పినట్టు ఇది హిందీలో ఉంటుంది పేరు. దాని యొక్క ఇది ఏంటంటే మహిళ అనేది వెన్నుముకలాగా అన్నమాట. ఒక ఫ్యామిలీకి మహిళ అనేది వెన్నుముకలాగా ఉంటుంది. తను ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఊరు కానీ నెక్స్ట్ అట్లాగా హైరార్కీ ప్రకారం అంత ఆరోగ్యంగా ఉంటుంది. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే వికసిత్ భారత్ 2047 అనేది మనం మొన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకున్నాం. దాన్ని అచీవ్ అవ్వటానికి ఇది ఒక మైల్ స్టోన్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో మన మహిళలకి 14 రకాల స్క్రీనింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి ఎనీమియా స్క్రీనింగ్ అని, మన ఆయుర్వేదిక్ మేడం గారు చెప్పినట్టు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి టైప్ 2 డయాబెటీస్ గురించి, ట్యూబర్క్యులోసిస్ గురించి, సికిల్ సెల్ డిసీజెస్ గురించి స్క్రీనింగ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే మన అంగన్వాడీస్ గారు పెట్టినటువంటి స్టాల్లో మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ పౌష్టికాహారం ఎలా లభిస్తుంది అనేది అక్కడ మనం తెలుసుకోవచ్చు. సో మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.